ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ సంచలన నిర్ణయం, లోన్ రికవరీ కొత్త రూల్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. లోన్ రికవరీ వేధింపులకు చెక్ పెడుతూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసిందనమాట. రికవరీ ఏజెంట్లు ప్రవర్తన కాల్స్, డేటా వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. లోన్ రికవరీ పేరుతో వేధింపులు అడ్డుకట్ట వేస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందనమాట. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకొస్తామని తెలియడం జరిగింది. కొత్త రూల్స్తో రుణగ్రహీత గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆర్బీఐ అయితే వెల్లడించడం జరిగింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఇకపైన ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికేట్ ఉన్న వారినే లోన్ రికవరీగా నియమించాలి. రికవరీ ఏజెంట్లు పూర్తి వివరాలు బ్యాంకు వెబ్సైట్లో, యాప్లో అయితే ముందుగానే ఉంచాల్సి అయితే ఉంటుంది. కస్టమర్ ఇంటికి మొదటిసారిగా వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లు సంప్రదించాలి. ఏజెంట్ల సభ్యతగా, మర్యాదగా మాట్లాడాలన్నమాట. అసభ్య పదజాలాలు, బెదిరింపులు, పదే పదే కాల్స్ చేసి వేధించడంతో పూర్తి నిషేధం. కస్టమర్లు, బంధువులు, సహోద్యోగులను ఇబ్బంది పెట్టకూడదు. వ్యక్తిగత వివరాలు, ఆడియో, వీడియో రికార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేధం. కస్టమర్ల మొబైల్లోని కాంటాక్ట్ ఫోటోలు వంటి డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడం నిషేధం. లోన్ రికవరీ కోసం మొబైల్ ఫోన్లు ఫీచర్లు బ్లాక్ చేసే టెక్నాలజీ వినియోగించకూడదు. మొబైల్ కొనుగోలు లోన్తో అయితే గడువు ముగిసి 90 రోజులు అంటే 3 నెలలు దాటిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీస్తో ఫోన్ లాక్ అనేది చేయాలి. అదే ఫోన్ లాక్ చేసినా కూడా ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, అదేవిధంగా ఎస్ఎంఎస్, ప్రభుత్వ భద్రత అలర్ట్ అనేది నిలిపేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ సర్వీస్ నిలిపితే ఇలా ప్రతి గంటకు ₹250 చొప్పున కస్టమర్లకు చెల్లించాల్సి అయితే ఉంటుంది. లోన్ రికవరీ కోసం చేసే ప్రతి కాల్ సమయం, నంబరు, సంభాషణ బ్యాంక్ రికార్డ్ చేయాలి. కాల్ రికార్డులను కనీసం 6 నెలలు భద్రపరచాలి. కోర్టు కేసులు ఉంటే కేసులు పూర్తయ్యే వరకు కూడా డేటా స్టోర్ చేయాలి. రికవరీ ఏజెంట్లు తప్పిదాల వల్ల కస్టమర్లు నష్టపోతే బ్యాంకు పరిహారం చెల్లించాలని